హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. 20న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం జరగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో మొదటి అండ్ రెండవ విడత ఎన్నికలు జరిగాయి. సో మూడో విడత ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. చూద్దాం. మూడో విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం. సో ఎల్లుండే అంటే రేపే పోలింగ్ స్టార్ట్ కానుంది. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తొలి విడత పోలింగ్ లో 84.28% పోలింగ్ నమోదైంది. సో రెండో విడతలో 85.86% నమోదైంది. మొదటి రెండు విడతల్లో వరుసగా సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలు పోలింగ్ లో టాప్ స్థానంలో నిలిచాయి. 55.14% స్థానాలు గెలిచి ఆధిక్యంలో కాంగ్రెస్ నిలిచింది. కాంగ్రెస్ మద్దతు తెలిపిన మద్దతుదారులే ఎక్కువగా గెలిచినట్టు తెలుస్తుంది. 27.55% సీట్లతో పల్లెల్లో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ పార్టీ. సో 5.21% సీట్లకే పరిమితమైన బీజేపీ. కేటీఆర్ పాదయాత్ర. పార్టీకి జవసత్వాలు నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పాదయాత్ర నిర్వహించనున్నట్టు నిర్ణయించుకున్నారు. సో బీఆర్ఎస్ రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. పాలమూరు నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇటీవల కాలంలో వరుసగా పరాజయాల పాలవుతున్న నేపథ్యంలో కేటీఆర్ పాదయాత్ర చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పాలమూరు నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన లోపాలే అస్త్రాలుగా వారు పెట్టుకున్నారు. సో రోజు 10 నుంచి 15 కిలోమీటర్లు నడిచేలా ప్లాన్ కూడా చేస్తున్నారు. సమస్యలను నేరుగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలో లుకలుకలు సరిదిద్దేలా ప్రణాళికలు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై మరింత ప్రచారం చేయనున్నారు. వారం రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందా చూడాలి. రాజ్యాంగంపై కాంగ్రెస్ నాయకుల మాటలు హాస్యాస్పదం అంటూ కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. సో ఓట్ చోరీ పేరుతో ఎన్నికల కమిషన్ కు బెదిరింపులు అంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పై ఆ పార్టీకి ఎందుకంత ప్రేమ అంటూ కూడా తను పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది మోదీ సర్కార్ మాత్రమే అంటూ కూడా తను పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కాలరాసింది అంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తా అంటూ కూడా ఇక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్టీ పేరు ప్రజలే నిర్ణయిస్తారు అంటూ సామాజిక తెలంగాణ లక్ష్యంగా పెట్టుకున్నామంటూ కూడా తను తెలిపారు. ఉపాధి కల్పనే నా తొలి ప్రాధాన్యం అంటూ జాగృతిని బలోపేతం చేస్తామంటూ తను తెలిపారు. సో త్వరలో సభ్యత్వ నమోదు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ తను పేర్కొన్నారు. నేను చిరంజీవి అభిమానిని, రామ్ చరణ్ హంబుల్ పర్సన్ అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇందులో ప్రముఖులు పాల్గొన్నారు. చూద్దాం. సంస్కరణానికి నిలువెత్తు నిదర్శనం ఎస్పీబీ అంటూ కళాత్మక ఆత్మకు అభిమానుల ప్రేమకు చిహ్నం అంటూ కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇక్కడ అంగుళమైన అన్యక్రాంతం కానివ్వమంటూ కూడా ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సో భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి అంటూ లీజు భూములు, షాపుల రెగ్యులరైజేషన్ కు ఛాన్స్ ఇవ్వాలి అంటూ తను తెలిపారు. ఇంటి పక్కనే ఉన్న 100 గజాల్లోపు స్థలాల అమ్మకానికి కూడా తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఉపాధి హామీ రద్దు, ఇకపై జీ రామ్జీ. చూద్దామేంటో. NGNREGA స్థానంలో కొత్త చట్టం రానున్నట్టు తెలుస్తుంది. 125 రోజుల వేతన ఉపాధికి బిల్లు. గాంధీజీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు అంటూ కూడా ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను మరింత విస్తరిస్తామంటూ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సో ఉపాధి హామీ పేరు మార్పుపై మంత్రి సీతక్క అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ కూడా తను డిమాండ్ చేశారు. తులం బంగారం 1,37,000. ఒక్క రోజుల్లోనే 4,000 బంగారం ధర పెరిగినట్టు తెలుస్తుంది. సో ఇవండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.